నీకు కొంచెం కూడా బాధలేదు కదా నన్ను వదిలేసి ట్రిప్ కి వెళ్ళిపోతున్నావు? నీకు చెప్పా కదా ఎన్నో రోజుల నుంచి నా ఫ్రెండ్స్ తో ట్రిప్ ప్లాన్ చేస్తున్నానే. చెప్పారండి, కానీ వేరే దేశం వెళ్తున్నారు కదా, అక్కడ జనాలు ఎలా ఉంటారో తెలీదు, ఎలా మాట్లాడతారో కూడా తెలీదు. ఎందుకు తెలీదు? ఒక పని చేద్దాం, స్ట్రేంజర్స్ లాగా మాట్లాడుకుంటాం. మీరు బాగా మాట్లాడారంటే అలాగే వెళ్ళండి. హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎక్కడి నుంచి? నేను తిరుపతి నుంచి. మీరు ఎక్కడి నుంచి? ఇలానే బయట అమ్మాయిలు లైన్ లో పెట్టాలనుకుంటున్నావా? ఎలా అంటూ సరసాలు ఆడుతున్నావు? ట్రిప్ క్యాన్సిల్. అలాగే ఏదో ట్రిప్ క్యాన్సిల్. ఆనందంగా ఉన్నాడేంటి? పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అవుతుంది అయినా కూడా నవ్వుతున్నాడే. ఏమండి? ఆనందంగా లేనే, ఫేస్ ఎక్సర్సైజ్ చేస్తున్నా. ఈయనే అదే కదా, ఆనందంగా ఉంటే తట్టుకోలేరు. కొడుకొచ్చాడు. అవునరా, 2 రోజుల నుంచి నాకు మీ నాన్నకి మాటలు లేవు. కొంచెం హ్యాపీగా ఉంటాను. డౌట్ వచ్చింది. హ్యాపీగా ఉంటే డౌట్ వచ్చిందంట. ఎందుకు రాదు? పాపం వాడంత హ్యాపీగా తల దూకొని హ్యాపీగా ఉన్నాడు. పిల్లోడికి కూడా అర్థమైపోయింది. అట్లా ఉంటుంది, పెళ్ళాంతో మామూలుగా ఉండదు. మీరైతే వీడియోకి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోతుంది, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.